మా ప్రభుత్వంలో మనస వాచ కర్మన మేనిఫెస్టో అన్నది అమలు చేసి ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. మేనిఫెస్టోకి నిజంగా ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజల దగ్గరికి గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్ళగలిగే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి తీసుకొచ్చింది ఒక మా హయాంలోనే. అలాంటి చిత్తశుద్ధి మేము చూపిస్తే మేనిఫెస్టో అనే పదానికి అర్థం చెబుతూ చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోకి ఇచ్చిన విలువ ఏంటో తెలుసా? ఇంతకుముందు ఆయన పెట్టిన 2 బడ్జెట్లు చూసినా, ఇప్పుడు ఆయన పెడతా ఉన్న 3వ బడ్జెట్ చూసినా, మేనిఫెస్టో అంటే తనకి ఎప్పటికీ కూడా ఒక చిత్తు కాగితమే అని రుజువు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు.